ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ లోక్సభ పరిధిలో మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. జనజాతరలో తమ యొక్క అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావుకి ఓటు వేసి గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పలు సభల్లో జమ్మికుంట, సిరిసిల్లలో జరిగిన సభలకు హాజరై పిలుపునివ్వడం జరిగింది. తాజాగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఆయన పాల్గొంటారు. ఈ క్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అయితే రాహుల్ గాంధీ వస్తారా రారా అనేది ఇంకా అనుమానంగానే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రనేతలు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు సైతం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగేటువంటి సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రజల్ని తరలించి సభ సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా, ఆయన ఎక్కడైనా ఏ మీటింగ్లోనైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో మేము ముందుంటాము, ఎన్నికల తర్వాత ఆగస్టు 15లోగా ఈ అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పేసి ప్రమాణాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి సింబాలిక్ గా ఆ గుడ్డును ప్రదర్శిస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ నేతలు ఇతరులందరూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఇలా పార్టీ సింబల్ గుడ్డ అయింది, గాడిద గుడ్డ అని చెప్పేసి సంజయ్ లాంటి వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. సరే, రాజకీయ నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య హోరెత్తిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే రాజకీయ నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య పెరుగుతుంది అని చెప్పుకోవాలి. కరీంనగర్ వేదికగా జరిగేటువంటి సభలో ఆయన ఏ సందేశం ఇస్తారు, ఎట్లా దిశానిర్దేశం చేసి ప్రేరేపిస్తారు, ఎట్లా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అనేటువంటి అంశంపై సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. చూద్దాం ఏ విధమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తారో, ఏ విధమైన మెసేజ్ ఇవ్వబోతారో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.